ఒకప్పుడు కొన్ని న్యూస్ ఛానల్స్ ఆయన తిట్టిపోసేవి, అనవసరమైన డిబేట్లు పెట్టేవి, అమ్మ నా బూతులు తిట్టించేవి. కానీ కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదుగా. ఇప్పుడు అవే న్యూస్ ఛానల్స్ ఆయన పొగడ్తలతో ముంచెత్తుతున్నాయి. అంతేకాదు టీఆర్పీ రేటింగ్ కోసం పాకులాడుతున్నాయి. ఆయన సాధించిన విజయంపై డిబేట్స్ మీద డిబేట్స్ నిర్వహిస్తున్నాయి. ఆయన గురించి వేరే చెప్పాలా? కొణిదెల పవన్ కళ్యాణ్ గారు ఏపీ డిప్యూటీ సీఎం. కొణిదెల పవన్ కళ్యాణ్ అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతని కాపాడుతానని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో, అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని, భయం గాని, పక్షపాతం గాని, రాగద్వేషాలు గాని లేకుండా రాజ్యాంగాన్ని, శాసనాలని అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ఆ మధ్య సూపర్ స్టార్ రజనీకాంత్ గారు ఒక మాట చెప్పారు. విమర్శించిన నోరు లేదు, మొరగని గ్రామసింహం లేదు, ఈ రెండు లేని ఊరే లేదు, మన పని మనం చేసుకుంటూ పోవడమే. అర్థమైందా రాజా? ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇదే ఫార్ములా ఫాలో అయ్యారు. బంపర్ హిట్ కొట్టారు. రాజకీయాల్లో ఏం రాణిస్తారో అనుకున్న వాళ్ళు ఏం రాణించటరా అనుకునేలా చేశాడు. ప్రత్యర్థి పార్టీలు ఈయన వల్ల ఏమవుతుందో అనుకున్న వాళ్ళని ఈయన వల్ల అంత అయింది అనుకునేలా చేశాడు. తన మాటల్లోనూ వేసే ప్రతి అడుగులోనూ అధికార గర్వం లేదు, కేవలం ప్రజలకు సేవ చేయాలన్న తపన తప్ప. తాను ఓడిపోయినప్పుడు కుంగిపోలేదు, గెలిచినప్పుడు వెర్రవేగలేదు. ఒకప్పుడు సినిమా షూటింగ్స్, రాజకీయ సమావేశాలతో బిజీగా ఉండేవాడు. కానీ ఇప్పుడు ఇంట్లో దైవ చింతన, బయట ప్రజల చింతన, ఆఫీసులో శాఖల సమీక్షలో ఇలా తన స్టైలే మారిపోయింది. ఒకప్పుడు దేశంలోనే హైయెస్ట్ పెయిడ్ యాక్టర్, రోజుకు 2 కోట్ల సంపాదన. కానీ నేడు తన ఎమ్మెల్యే జీతం కూడా తీసుకొని ప్రగల్భాలు పలికిన మహనీయుడు. తన స్థాయి నోట్లు కోట్లలో సొమ్మును ఆర్జించారు. కానీ ఈయన మాత్రం ఉన్న దాంట్లో ఆత్మహత్య చేసుకున్న రైతు కూలీలకు, సైనిక దళాలకు, వరద బాధితులకు సాయం చేస్తాడు. ఎవరికైనా డబ్బు అంటే ఆశే, కానీ ఈయనకి మాత్రం ప్రజా శ్రేయస్సే జీవితాశయం. చాలామంది ప్రత్యర్థులు ప్యాకేజీ స్టార్ అనేవాళ్ళు. ఆయనకి ప్యాకేజీ ఇవ్వాలంటే ఆయన పార్టీ పెట్టి 10 సంవత్సరాలు అయింది. ఆయన సినిమాల ద్వారా లీగల్గా సంపాదించే సంపాదన రోజుకు 2 కోట్లు, సంవత్సరానికి 365 రోజులు ఉంటే 10 సంవత్సరాలకి 7,030 కోట్లు అన్నమాట. ఆయనకి ప్యాకేజీ అవసరమా? ఆయన విమర్శించే వాళ్ళు కనీసం ₹1,00,00,000 ప్యాకేజీ విలువ చేస్తారా? దత్తపుత్రుడు అనేవాళ్ళు. కానీ ఆ దత్తుడే తన పుత్రుడిని దీవించి పిఠాపురంలో విజయ పేరు మోగించారు. ఆయన తీసుకున్న కూటమి నిర్ణయం ఇటు రాష్ట్రంలో ఊహకందని విజయాన్ని అందించింది, అటు దేశ రాజకీయం మనపై ఆధారపడేలా చేసిన గేమ్ చేంజర్ పవన్ కళ్యాణ్ గారికి మా ఛానల్ తరపున శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. దిగి దిగి తారక